దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో ఈశాన్య ఉత్తర భారత్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. వర్షాలు వరదల ధాటికి వాగులు వంకలు పొంగి పొరలుతున్నాయి. నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరదల బీభత్సానికి లక్షలాది మంది నిరాశ్రయులు కాగా దేశంలోని పలు ప్రాంతాల్లో వందలాది మంది మృతి చెందారు. మరోవైపు ఉత్తరాదిలో రాగల వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. భారీ వర్షాల దృష్ట్యా మహారాష్ట్ర, గుజరాత్, గోవాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా కొనసాగుతున్న వర్ష బీభత్సానికి ముంబై, థానే, పాల్ఘర్, రాయ్గఢ్, రత్నగిరి, కోల్హాపూర్ జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షాలు వరదలతో సాంగ్లీ, సతారా, ఘట్కోపర్, కుర్లా, సింధుదుర్గ్ జిల్లాలు నీటిలో మునిగిపోయాయి. మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. రాయ్గఢ్, రత్నగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. థానే, పాల్ఘర్, సింధుదుర్గ్, పూణే, కొల్హాపూర్, పర్భాని, వార్దా, అమరావతి, సతారా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కంధమాల్, బౌద్, కలహండి, బలంగీర్, పూరి, భువనేశ్వర్ సహా 14 జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. వర్షాలు వరదల ధాటికి మల్కన్గిరి, కటక్లు నీట మునిగాయి. మరో 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో తీర ప్రాంతాల్లో విద్యా సంస్థలు మూతబడ్డాయి. గుజరాత్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అహ్మదాబాద్, సూరత్, భుజ్, వాపి, భరూచ్, వల్సాద్ జిల్లాలో నీట మునిగాయి. వర్షాలు వరదలతో పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అయితే మరో 4 రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల దృష్ట్యా గుజరాత్కు రెడ్ అలర్ట్ ప్రకటించింది.